ఎవరన్నా పచ్చబొట్టు ఓడిపించుకుంటే ఇదేంద్రా వెనకటి మనిషివా అనేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆ పచ్చబొట్టే ఫ్యాషన్కు అడ్డాగా అయిపోయింది కదా. అటు హీరోలు హీరోయిన్ల కాడ నుంచి ఆట ఆడేటోళ్ళు మోడలింగ్ చేసేటోళ్ళు పచ్చబొట్టు మస్తుగా ఓడిపించుకుంటున్నారు. మరి అందరు పచ్చబొట్టు ఓడిపించుకుంటే వాళ్ళని పట్టించుకునేటోళ్ళు ఎవరు? అందుకే వెరైటీ వెరైటీ పచ్చబొట్లు ఓడిపించుకుంటున్నారు. ఇగో గీసారి కూడా అట్లనే జోర్దార్ వార్తలకు వచ్చిండు. రూపాల నోట్ల మీద ఉండే భాషలన్నిటినీ చేతి మీద పచ్చబొట్లు ఓడిపించుకున్నాడు క్రికెట్ ఆడే హార్దిక్ పాండ్యా సారు. చెయ్యి మొత్తం కింద మీదెల్ల సందు లేకుండా బొట్లు ఓడిపించుకున్నాడు. అంటే దేశంలో ఉన్న భాషల మీద ఉన్న పాయరం ఒకటైతే ఆయన పేరును అన్ని భాషలలో రాయించుకున్నాడు రెండో ప్రేమ అన్నట్టు. ఇదొక్కటే కాదు, అది వరకు మెడ మీద 3 పంగలు, భుజం మీద పులి బొమ్మ, ఎక్కడ పడితే అక్కడ పచ్చబొట్లు వేయించుకున్నాడు. ఇట్లా సూదులతోని బొట్లు ఓడిపించుకున్నాడంటే సార్కు మస్తు ఇష్టమట. పోను పోను ఇంకా ఎక్కడెక్కడ బొట్లు ఓడిపించుకొని బోనం కుండ లెక్క తయారైతాడో తెలియదు గాని మొత్తం కూస విడిచిన కట్లపాము లెక్కనే మచ్చలు మచ్చలు కనబడుతున్నాడు. గజనీ సినిమాల హీరో సూర్య శత్రువులను చంపేతానికి వాళ్ళ పేర్లను మర్చిపోకుండా ఒంటి నిండా పచ్చబొట్లు ఓడిపించుకుంటాడు కదా. అట్లనే హార్దిక్ పాండ్యా ఆయన పేరునైనా మర్చిపోకుండా ఈ టాటూలు వేసుకున్నాడు కావచ్చు అంటున్నారు కొంతమంది. అట్లా కానే కాదు, సారుకు దేశం మొత్తం మీద ప్రేమ ఉన్నది, అన్ని ప్రాంతాలు సారుకు ఒక్కటే అన్నట్టు అని కొంతమంది. లేదు లేదు, క్రికెట్ ఆడుతుంటే ఆ పేర్లు చూసుకొని నేను దేశం కోసం ఆడుతున్నా అని ఊకూక గుర్తుండేతానికి అంటున్నారని ఇంకొంతమంది. సరే ఎవళ్ళెన్నన్నా సారు మాత్రం దేశం కోసమే అన్ని భాషలల్లో పేరు రాసుకున్నాడు. మరి ఒక్క పేర్లు రాసుకున్నట్లనే కాదు, రాబోయే క్రికెట్ వరల్డ్ కప్ తెచ్చేదానికి మస్తు ఆడాలే అని కోరుకుంటున్నారు సార్ ఆట అంటే ఇష్టపడుతున్న పబ్లిక్.